ఈ వారం 8 గంటలకే, ఈ వారం నుంచి ప్రతి ఆదివారం కూడా 8 గంటలకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. లైవ్ 8:30కి స్టార్ట్ అవుతుంది, 11 కల్లా క్లోజ్ అయిపోతుంది. మనం దేవుడు ఉగ్రతాపాత్రలుగా నియమించిన వారి విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తాడు, దేవుని కార్యాలు ఎలా ఉంటాయి, దాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవునికి విరోధమైన అత్యున్నతమైన పాపం ఏంటి అనంటే గర్వం. నేను ఎక్కడ నేను అనేది అడుగు పెడుతుందో అక్కడ మనం కూలిపోయే పరిస్థితిలో ఉంటాం. ఇది ఎంత త్వరగా నీలోకైనా నాలోకైనా వచ్చేస్తుంది. అయినా కృపగలిగిన దేవుడు ఉగ్రతా పాత్రల విషయంలో కూడా ఆయన తన కృపను కొనసాగింప చేయడం అనేది దట్ ఈజ్ హిజ్ క్యారెక్టర్. ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ టు థింక్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మానవునిగా దాన్ని ఆలోచించడం అనేది అది అసామాన్యమైనది, మనకు అర్థం కాని సంగతి. నెబుకద్నెజరు ఇలా ఆరాధన చేశాడు దేవుడిని, ఇలా రియలైజ్ అయ్యాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. నాలుగు 37 అందరూ తీయండి. పేజీ నెంబర్ 736 పాత నిబంధన గ్రంథంలో. చదువు. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు. 4వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న నాకును 37వ వచనంలో కనిపించిన నేను అనే పదానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. దెర్ ఇస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ వర్డ్స్ 30 and 37. 37లో గర్వం అది, 30లో గర్వం అది. 37లో గర్వం అణిగిపోయిన తరువాత దేవుని కార్యాలను అతడు గుర్తించి నేను అనే దగ్గర దీనత్వం అది. ఆ నేను గర్వం, ఈ నేను దీనత్వం. నేను అనే పదాన్ని గర్వంగాను పలకొచ్చు, దీనత్వాన్ని చూపించడానికి వాడవచ్చు. ఇలా అన్నాడు. నెబుకద్నెజరు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏమిటంటే, గర్వముతో నటించు వారిని ఆయన అణప శక్తుడు. గుర్తుపెట్టుకోండి, గర్వం అనేది పేకమేడ. ఎప్పుడు కూలిపోతుందో తెలీదు. గర్వం అనేది నిన్ను పైకి ఎత్తుతున్నట్టే కనపడుతుంది, కానీ నీకు పునాది కానీ ఆసరా కానీ కనిపించక ఎప్పుడు కూలిపోతుందో అర్థం కానీ ఒక ఊహాభవనం అంతే. ఇమాజినరీ బిల్డింగ్, ఇట్ మే కొలాప్స్ ఎట్ ఎనీ టైం, సందేహం లేదు. మీరు దేవుడు ఇతనికి
12 నెలల కాలం అవకాశం ఇచ్చాడు. 12 నెలల కాలాన్ని అతడు దుర్వినియోగం చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకున్న వ్యక్తి మనుషుల చేత తరమబడ్డాడు. మనుషులు ఎవరిని తరుముతారు? నేను సాహసించి ఒక మాట చెప్తున్నాను. మన మధ్య నుంచి ఎవరిని తరుముతాం? చెప్పండి, జవాబు చెప్పండి. ఎవరిని, దేనిని మనం తరుముతాం మన మధ్యలో నుంచి? ఉండనివ్వకుండా బయటికి తరిమేసేది ఎవరిని? పర్లేదు, మాట్లాడండి. ఎవరిని తరిమేస్తాం? మీ మనసులో ఉన్నది మేమేం చెప్తా ఉంటారా? మీ మనసులో ఉంది చెప్పండి, నా మనసు తర్వాత చెప్తాను. ఎవరిని తరిమేస్తాం? ఏ డిసీజ్ ఇతరులకు అంటుద్దో అలాంటి వాళ్ళని ఉంచాం, అంతేగా. నాశనం చేసే రోగం ఎవరికైతే ఉందో, అంటు రోగం, వాళ్ళని దూరంగా ఉంచుతారు, అంతేగా. వాళ్ళేగా తరివేసేది. గర్వం కంటే నాశనం చేయగలిగిన అంటు రోగం మరొకటి ఉందా? అందుకే అన్నాడు, గర్వాన్ని అణచడానికి దేవుడు శక్తిమంతుడు అన్నాడు. మనిషి శక్తిమంతుడు కాదు. గాడ్ ఈజ్ క్యాపబుల్. నాకు ఇలా అనిపించింది, పిచ్చి కుక్కను కూడా తరివేస్తాం. ఇప్పుడు ఎవరితను? రాజు యెరూషలేమును జయించినవాడు, ఎంతోమందిని ఓడించినవాడు, తన ప్రజల చేత అడవిలోకి తరివేయబడ్డాడు, పారిపోయాడు. ఎదురు తిరగలేదా? తిరగల. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మాటకు లోబడని వ్యక్తి జీవితం ఒకానొక దినాన్న ఈ దుస్థితికే వస్తుంది. నీకు సామర్థ్యం ఉంది, నీకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి అని మనం అనుకుంటే, అది గర్వానికి దారితీస్తే మనం ఒకానొక దినాన్న సర్వ సమాజం నుంచి దూరం అయ్యి తరమబడే దుస్థితిలోనికి పోతాం. ఎంతో టైం పట్టదు. మనల్ని మనం సరిచేసుకునే అవకాశం దేవుడిచ్చినప్పుడు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నామా, వీఆర్ గోయింగ్ టు బి పనిష్డ్. మనం తప్పనిసరిగా శిక్షించబడతాం, సందేహం లేదు. ఓసారి మీరు కొత్త నిబంధన దగ్గరికి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి 2 వచనాలు చదివితే, హేరోదు యోహాను సహోదరుడని యాకోబును పట్టుకుని ఖడ్గంతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. గర్వానికి ఒక అత్యున్నతమైన లక్షణం ఉంటుంది. అదేమిటో తెలుసా? మెజారిటీ పీపుల్ యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి గర్వం ఎప్పుడు ముందుంటుంది. మెజారిటీ ఎవరు? యూదులు, యూద మతస్థులు. మైనారిటీ ఎవరు? ప్రభువుని నమ్ముకున్న క్రైస్తవులు. ఆ దేశంలో క్రైస్తవుణ్ణి చంపడం అనేది యూదులకు ఇష్టమైన కార్యం. గర్వం మనుషులను సంతృప్తిపరిచేదిగా మారుతుంది, దేవుణ్ణి సంతృప్తిపరచదు. తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి అధిక సంఖ్యాకుల యొక్క అభిమానాన్ని సంపాదించుకోవడానికి గర్వం తాపత్రయపడుతుంటుంది. అందుకు యాకోబును చంపాడు. చంపిన తరువాత ఇంకా సంతోషపెట్టాలనుకున్నాడు. అప్పుడు పేతురుని తెచ్చి చెరసాల్లో పెట్టాడు. తెల్లవారితే చంపాలి, కానీ పేతురు తెల్లవారితే లేడు. ఏమైపోయాడో చూడండి ఒకసారి మీరు.
19వ వచనం. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించాడు. అటు తరువాత ఏమయ్యాడు? హీ వాజ్ డిఫీటెడ్. పేతురు దొరకలేదు చెరసాలలో, ఏం చేయాలో తోయలేదు, తాళాలు వేసే ఉన్నాయి. బయట నిలబడినటువంటి వ్యక్తులు కావలివారు, వాళ్ళు ఏం చేస్తారు? నిర్దోషి యొక్క రక్తాన్ని చిందించడానికి తాను సంకల్పించాడు. అదే సమయాన కావలి కాస్తున్న వారిని చంపించాడు. చంపించిన తరువాత యోదయలో తన ముఖం చూపించలేకపోయాడు. బయలుదేరి వెళ్ళి కైసరయాలో ఉన్నాడు. దేవుని శక్తి హేరోదుకి అర్థమై ఉండాలి. ఎంత కావలి ఉన్నా, తలుపులు వేసున్నా, ఒక వ్యక్తి వెలుపలికి ఎలా వెళ్ళాడు? దేవుని శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి, హౌ క్యాపబుల్ గాడ్ ఈజ్ అనేది అతడు గ్రహించి ఉండవలసింది. కానీ గ్రహించల. అతడు సిగ్గుపడి వెళ్ళిపోయి కైసరేలో, యోదయలో ముఖం చూపించలే, కైసరేకి పోయాడు. పోయిన తరువాత కరువు సమస్య వచ్చింది. ఈ కరువు సమస్య సమయాన చూడండి, 20వ వచనం. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏకమనసుతో రాజునొద్దకొచ్చి అంతఃపురమునకు పై విచారణకర్త యొక్క బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధాన పడవలని వేడుకున్నారు. ఎందుకు అంటే రాజు యొక్క దేశం నుండి వారి దేశంలో గ్రాసం వస్తుంది. తూరు సీదోనుల్లో కరువు ఉంది, కానీ యోదయ ప్రాంతంలో సమృద్ధి ఉంది. ఈ ఆహారం తూరు సీదోను ప్రాంతానికి సరఫరా అవుతుంది. ఇతనికి ఎందుకు తూరు సీదోను ప్రాంతం మీద కోపం వచ్చిందో రాయిల. ఇక్కడి నుంచి అక్కడికి సప్లై ఆపేశాడు, సివిల్ సప్లైస్ ఆపేశారు. వాళ్ళు వచ్చి ఇతని దగ్గర ఉండేటువంటి విచారణకర్త అయిన బ్లాస్తుని మంచిది చేసుకుని హేరోదుతో సమాధాన పడడం కోసం వచ్చారు. అయ్యా, మా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి అని వెళ్ళి అడగడానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఈయన చూడండి ఏం చేశాడు. నియమించబడిన దినాన హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేశాడు. ఏంటా ఉపన్యాసం? ఏమో రాయిలా. గర్వం అద్భుతమైన ఉపన్యాసం చేస్తుంది. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? ఆ ఉపన్యాసాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ ఉపన్యాసాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు. నేను ఆశ్చర్యపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆయన మారు మనసు పొందినవాడు కాడు, మారు మనసు పొందిన వ్యక్తి కాదు. ఆయనకు అన్ని అలవాట్లు ఉన్నాయి, కానీ వాక్యం చెప్తాడు. వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. మొట్టమొదటి దినాల్లో డైజెస్ట్ అవ్వాలా నాకు. ఇదేంటి అసలు? మారు మనసు లేనోడు, అన్ని అలవాట్లు ఉన్నవాడు, అతను ప్రసంగం చేస్తే నేను మారు మనసు పొందానని ఒక వ్యక్తి చెప్తున్నాడు. మంచి సేవ చేస్తున్నాడు ఆయన, మారు మనసు పొందినవాడు. తర్వాత సంవత్సరాల్లో ఆశ్చర్యపోయి చాలా కాలం డైజెస్ట్ అవ్వలా. ఇక్కడికి వస్తే ఎవరు వాడుకున్నారు హేరోదుని? ప్రజలందరూ ఏమన్నారు? అది దేవుని స్వరమే అన్నారు. అంటే దేవుడు ఎవరిని వాడుకోగలడు? గర్విష్ఠుల్ని కూడా తన పని కొరకు వాడుకోవడానికి సమర్థుడైన. మట్టి, వెండి, బంగారు, చెక్క పాత్రలన్నింటినీ వాడుకుంటాడు. ఏ పాత్రను వాడుకున్నా అది అర్హమైన పాత్రగా కనిపిస్తుంది. అంత మాత్రం చేత అది మట్టి కాకుండా పోదు, చివరికి పగిలిపోకుండా ఉండదు. వాడుకున్నాడు మనల్ని. మనం కేవలం మట్టి పాత్రలో,
ఆయన వాడుకున్నాడు కాబట్టి బంగారు పాత్ర పక్కన పెట్టాడు, వెండి పాత్రను పక్కన పెట్టాడు, మట్టి పాత్రను వాడాడు. వాడుకోవడానికి దేవుడు సమర్థుడు, ఘనత ఆయనకి చెందాలి. దాన్ని మనం స్వీకరించామనుకోండి, జరిగేదేమిటి? రాజ్యాధికారం ఇచ్చాడు, యెరూషలేము మీద జయమిచ్చాడు, యెరూషలేమును దోచుకోవడానికి ఊరుకున్నాడు. యెరూషలేము ప్రాకారం పడగొడుతున్నప్పుడు మౌనంగానే అప్పగించాడు. యెరూషలేము గుమ్మాలు తగలబెడుతున్నప్పుడు ఊరుకున్నాడు. యెరూషలేము దేవాలయంలో నుంచి దేవుని యొక్క ఉపకరణాలన్నిటినీ బబులోనికి ఎత్తుకుపోతున్నప్పుడు ఆయన అనుమతించాడు. ప్రధాన యాజకులు కానీ కళ్ళు తెరి చూస్తుండిపోయారు, ఏం చేయలేకపోయాడు. ఉగ్రతాపాత్ర అంతే. కానీ వచ్చి చెప్పాడు, రాజా, నేను నీకు వచ్చిన కళను బట్టి విస్మయం పొందాను. నువ్వు చెప్పమన్నావు, విస్మయం పర్లేదని. జాగ్రత్త, నువ్వు చేస్తున్న పాపాలు మానేస్తే, నువ్వు బాధ పెట్టిన వారిని కరుణిస్తే నీకు ఇది సంభవించదు అన్నాడు. 12 నెలల కాలం పట్టింది. ఊరుకోలా, సమాధానపడలా, పశ్చాత్తాపడలా. గుర్తుంచుకోండి, గర్వం అంత త్వరగా లోబడదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. పరిస్థితులను బట్టి వచ్చిన విధేయత దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్. పరిస్థితిని బట్టి, అవసరతను బట్టి మనిషి దీనుడవచ్చు, కానీ అది వ్యక్తిగత లక్షణంగా మారదు. ఒక వ్యక్తి నిజంగా తిరిగి జన్మించిన వాడైతే, ఆ వ్యక్తి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నవాడైతే తప్ప అతను ఎప్పటికీ కూడా తన జీవితంలో దీనత్వాన్ని ఆచరించడం సాధ్యమయ్యే పని కాదు. దేవుడు పేతుర్ని కాపాడడం ద్వారా హేరోదుకి లెసన్ నేర్పించాడు. ఇవాళ ఆ లెసన్ నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి? నా అధికారం ఓడిపోయింది, దేవుని అధికారం ముందు నా అధికారం ఉపయోగపడలా, సైనికులు తప్పు చేయరు, చుట్టూ ఉన్నటువంటి తలుపులు, బంధించబడినటువంటి చెరసాల, అందులో నుంచి మనిషి అకస్మాత్తుగా మాయమైపోవడం ఇది జరిగే పని కాదు. ఇంతమంది గూడుపుటాన్ని చేయలేరు, ఇది దేవుడు చేసిన కార్యమే అని గ్రహించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ దాన్ని గర్వం అంగీకరించదు. గర్వం అంగీకరించక కావలి వారిని నేరస్తులను చేసి చంపడానికి గర్వం తన వంతు తాను చేసింది. అవునా? ఇప్పుడు లేచి నిలబడి వర్తమానం చెప్పాడంట, ప్రసంగం చేశాడు. అద్భుతమైన వర్తమానం. అందరూ అన్నారు, ఇది దేవుని స్వరమే, దేవుని స్వరమే. చూడండి ఆ మాట, ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు ఏమవ్వాలి? యూదులలో ఒక సెట్ ఉంది, ఆ సెట్ని హెరోదియన్స్ అంటారు. హెరోదీయులు ఎవరు అనంటే దేవుణ్ణి అంగీకరించేవారు, దేవుని వల్ల ఈ అధికారం వచ్చిందని యూదుల్ని నమ్మించేవారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడున్న ఆలయం కట్టింది కూడా మహాహేరోదు, రెనోవేట్ చేసి కట్టాడు దాన్ని. మెకబుస్ టైంలో అది పతనమైతే దాన్ని మళ్ళీ సరిచేసి బాగు చేసినవాడు హేరోదు. ఈ కారణం చేత యూదులలో ఒక గుంపు హేరోదీయులుగా మారి హేరోదుని గణపరుస్తుంటారు, హేరోదుని సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు దేవుడు తెలియని వాడు కాదు. ఇంకొక మాట చెప్తున్నాను వినండి, హేరోదు ఎవరో కాదు, యాకోబు అన్నయ్యని ఏశావు సంతానం ఇతను. అబ్రహాం కొడుకే. కాకపోతే అతని పితరుడు భ్రష్టుడు. ఆ భ్రష్టత్వం ఇప్పుడు అహంకారం పరాకాష్ట అన్నమాట. భ్రష్టత్వానికి దేవుని స్వరమే, దేవుని స్వరమే అన్న మాట వినపడినప్పుడు తల వంచి, నేను కాదు మాట్లాడింది, ఈ మాటలు నావి కావు, ఈ భాష నాది కాదు, ఈ భావం నాది కాదు, ఈ స్వరంలో వచ్చినటువంటి అధికారం నాది కాదు, ఇదంతా దేవుందే అని అనడానికి అతనికి లేఖనం తెలియదనుకోకండి.
అతనికి దేవుని సామర్థ్యం తెలియదనుకోకండి. తెలిసినా సరే గర్వం లోబడడానికి ఇష్టపడదు కనుక ఏం జరిగింది? మాట్లాడండి, ఏం జరిగింది? ప్రభుదూత అతను మొత్తెను గనుక, మొత్తటం అంటే ఇంకంతే, నో మోర్ హెరోద్, ఇంక హెరోదు లేడు. చూస్తుండగానే పురుగులు పడి ప్రాణం విడిచాడు. అరే, అంత అద్భుతంగా ప్రసంగం చేసిన వాడు ప్రసంగం అయిపోయిన తర్వాత కేకలు వినపడ్డాయి. కేకలు వినపడిన తర్వాత అతడు దేవుని మహింపరచలేదు, పురుగులు పడి అక్కడే చచ్చిపోయాడు, శవమయ్యాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు గర్వాన్ని విడిచి పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడ్డారా, దేవుడు మరలా నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు అనడానికి నెబుకద్నెజరు మనకు రుజువు. మీరు అనుకుంటారు ఇది ఉగ్రతా పాత్రల విషయం కదా అని. కాదు, మన విషయంలో కూడా చూడండి మీరు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను, గర్వానికి పూర్తి ఆపోజిట్ ఏమిటంటే తగ్గించుకోవడం, దీనులం కావడం. గర్వానికి వ్యతిరేక పదం తగ్గించుకోవడం లేదా దీనులు అవడం. హిజ్కియా గర్వాన్ని విడిచాడు అనే పదం ఏ టైంలో? 24 మరణ దశలో ఉండగా అతడు గర్వాన్ని విడిచాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు గర్వాన్ని విడిచిపెట్టు, దేవుని కార్యం నా జీవితంలో చూస్తావు. అది ఉగ్రతా పాత్ర అయినా కరుణా పాత్ర అయినా. నువ్వు దేవునికి చెందిన ప్రజలకు చెందినవాడివైనా, దేవుని ఎరిగి కూడా నువ్వు అన్యుడిగా బ్రతుకుతున్న అన్యుడివైనా, నువ్వు ఉగ్రతా పాత్రవైనా, దేవుని ప్రజలను శ్రమ పెట్టడానికే నీ అధికారాన్ని వాడుతున్న దేవుడు కనికరం చూపించడానికి సమర్థుడు. నువ్వు గర్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడితే. గర్వం అనేది హృదయానికి చెందింది. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. 6 ఉంటుంది, 16 ఉండదు. 15 తర్వాత 6 పడింది, పక్కన 1 6 బళ్ళ. 49వ అధ్యాయం 16వ వచనంలో పైన 15 ఉంటుంది, కింద 16 బదులు 6 పడింది. అంటే కింద 1 లేచిపోయింది. మధ్యలో చూడండి, నీవు బేకరుడువు, కొండ సందులో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. ఎప్పుడు హృదయ గర్వం అనేది మనిషిని మోసంలోకి ముంచేస్తుంది, నష్టంలోనికి తోసేస్తుంది. నువ్వెందుకు లోబడాలి? నువ్వెందుకు మాటినాలి? నువ్వెందుకు దేవుని వాక్యానికి తల వంచాలి? నువ్వెందుకు విధేయత చూపించాలి అని నిన్ను ప్రేరేపించేది ఏమిటి అంటే నీ హృదయ గర్వమే. నిన్ను మోసం చేస్తుందంతే. పాపంలోనే ఒక వ్యక్తి నిలిచి ఉండడానికి గల కారణం హృదయ గర్వమే. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, కానీ చివరికి అది నష్టంలోనూ నాశనంలోనూ ముంచేస్తుంది, ఇందులో అనుమానం లేదు. నెబుకద్నెజరు ప్రపంచానికి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. ఆయన
గర్వముగా నటించు వారిని శక్తిమంతుడు అని. అంటే నటనలో గర్వం ఉంది, గర్వంలో నటన ఉంది. నేను కొంతమందిని చూస్తాను, తిట్టుకోబాకండి. వాళ్ళు చాలా యంగ్ యవనస్తులు, కానీ చాలా పెద్దవాళ్ళలాగా ఫీల్ అవుతుంటారు. పిల్లకాయలే, కానీ ఎట్లా నడుస్తారు, ఎలా మాట్లాడుతుంటారు, చాలా పెద్దోళ్ళగా మాట్లాడుతుంటారు. కొంతమంది చాలా ఓల్డ్ పీపుల్ చాలా యంగ్గా ఫీల్ అవుతూ నడుస్తుంటారు. ఇద్దరిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇద్దరిలో ఉంది గర్వమేగా. ఈవెన్ దో దే ఆర్ యంగ్, దే ఫీల్ దట్ దే ఆర్ ఎల్డర్స్. వీళ్ళు దే ఆర్ ఓల్డ్ బట్ దే ఆర్ ఫీల్, అంటే నేను ఇంకా ముసలోడిని కాలేదనుకుంటే వేరు. ముసలోళ్ళలాగా యవనస్తులు నటిస్తే, యవనస్తుల్లాగా ముసలోడు నటిస్తే అందులో ఏముందో చెప్పండి, నటనే కదా. అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి కాళ్ళు అవుతున్నాయి అనకుండా ఉంటాడా? ఖచ్చితమే కదా. గర్వంలో నటనుంది, నటనలో గర్వం ఉంది. నెబుకద్నెజరు గుర్తించాడు, ఇంతకాలం నా బ్రతుకు నటన, నా యథార్థ స్థితి అడవికి వెళ్ళాక అర్థమైంది. అతను అంటాడండి, చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఇదంతా నెబుకద్నెజరు యొక్క స్వీయ అనుభవం. ముప్పై 33వ వచనం. ఆ గడియలోనే, ఏ గడియలో? ఎప్పుడు నేను నాది నేను కట్టాను అని అనుకున్నాడో ఆ గడియలోనే, అంటే గుర్తుపెట్టుకోండి, శిక్ష ఆలస్యం చేయదు. కృపాకాలం ముగిశాక శిక్ష అకస్మాత్తుగా వస్తుంది, అందులో అనుమానం లేదు. చాలామందికి ఒక విషయం కొరుకుడు పడదు. మనకేమో చిన్న తప్పు చేస్తే వెంటనే దెబ్బ తగులుద్ది. వాళ్ళు ఏం చేసినా ఎన్ని చేసినా వాళ్ళకి ఎందుకు తగలట్లేదని తగలాలని కోరుకోబోకండి. తగలాలని కోరుకున్నామంటే మనలోకి గర్వం వచ్చిందని అర్థం. అది దేవుని ఇష్టం, అంతేగా. విశ్వాస స్థాయిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. పసిపిల్లల విషయంలో దేవుడు ఎలా ఉంటాడు? తాలిమి చూపిస్తాడు. ఎరిగిన వాళ్ళ విషయంలో దేవుడు ఎలా ఉంటాడు? వెంటనే కొడతాడు. రక్షించబడిన వారిలో డిగ్రీస్ ఆఫ్ ఫెయిత్ ఉంది, డిగ్రీస్ ఆఫ్ ఒబీడియన్స్ ఉంది, తేడా ఏం లేదు, ఉంది. కానీ చిన్నపిల్లలు కదా, విశ్వాసంలో వీళ్ళు ఎదగలేదు కదా, మారు మనసు పొందారు అంతవరకే. ఇంకా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కృప చూపించడంలో ఎక్స్టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. కానీ అదే ఎదిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉండదు, వెంటనే దెబ్బ తగులుద్ది. కొంతమందికి అసలు ఏం తగలదని 73 కీర్తనలు రాసిపెట్టాడు మాసాపు గారు. వాళ్ళు భక్తిహీనులు, మనం ఏం చేయలేం వాళ్ళని. వాళ్ళకు కూడా తగులుద్ది అని యెషయా గ్రంథం 9లో 26వ అధ్యాయం రాసిపెట్టాడు. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతి నేర్చుకుంటారని. లోకానికి కూడా అప్పుడప్పుడు తీర్పు వస్తుంది, రాకుండా ఉండదు. హేరోదుకు వచ్చినట్టు, నెబుకద్నెజరు మీదకి వచ్చినట్టు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు నీతి నేర్చుకుంటారు. నీతిని నేర్చుకునేటువంటి హేరోదు ఉంటాడు, నీతిని నేర్చుకున్న నెబుకద్నెజరు ఉంటాడు. ఆ గడియలోనే ఎలా మారాడో, ఎలా చూశాడో, ఏ విధంగా అయిపోయాడో, ఏ పిచ్చి చేష్టలు చేశాడో తెలియదు కదా. దావీదు నటిస్తున్నప్పుడేగా తరివేశారుగా దావీదుని.
కావాలని నటించాడు, వాళ్ళు తరివారు, పారిపోయాడు. ఇతను కావాలని కాదు, ఆ గడియలోనే దేవుడు అతన్ని మొత్తాడు కాబట్టి తరివేశాడు, పారిపోయాడు. పారిపోయిన తర్వాత నెలలో సంవత్సరాలు మనకు తెలీదు, నెలలో సంవత్సరాలు మనకు తెలీదు. హౌ మచ్ టైమ్ హీ స్పెండ్ ఇన్ ద జంగిల్ వి డోంట్ నో. కానీ ఒక ఆశ్చర్యాన్ని దేవుడు చేశాడు. చేతులు రెండు జోడించి ఆయనకి నమస్కారం చేయకుండా ఉండలే. ఎప్పుడైతే నెబుకద్నెజరు రియలైజ్ అయ్యాడో, ఏంటి నేను సింహాసనం మీద ఉండేవాడిని, పట్టు పరుపు మీద ఉండేవాడిని, నేను ఒక్క మాట చెప్తే లక్షల మంది ప్రజలు తల ఉంచేవాళ్ళు, నేను యుద్ధానికి వెళితే సైన్యం నా వెనకాల ఉండేది, ఇవాళ నాకు ఈ గతి ఏంటి, గడ్డి మేస్తానని నేను, నా వెంట్రుకలు పక్షిరాజు ఏకలాగా ఎందుకు తయారైపోయినాయి, నా పరిస్థితి ఇంత దుస్థితి ఎలా ఎందుకు అయిపోయింది, నా గోళ్ళు పక్షిరాజు గోళ్ళులాగా ఎందుకు ఇలా అయిపోయాయి, ఏంటి ఇదంతా ఒకసారి చూసుకున్నాడు. చూసుకున్నప్పుడు నాకు మానవ మనసు వచ్చింది అంటాడు. చూడండి 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. ఆగండి, ఎప్పుడు? 34వ వచనం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడనే. ఇప్పుడు తన వైపు చూడలా, తన పట్టణం వైపు చూడలా, తన ప్రభావం వైపు చూడలా, తన శౌర్యం వైపు చూడలా. ఇప్పుడు తన శౌర్యం ఏమైంది, తన పట్టణం యొక్క వైభవం ఏమైంది, తనకున్నటువంటి జ్ఞానం ఏమైంది, అధికారం ఏమైంది, పశువులతోనూ మృగాలతోనూ బతకవలసిన దుస్థితిలోకి వెళ్ళాడు కదా. అప్పుడు కళ్ళు పైకెత్తాడు. గర్వం, అహంకారం రావడానికి కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన వైపు మనం చూసుకోవడం అంతే. ఎప్పుడు మన వైపు కానీ మన పరిస్థితుల వైపు కానీ చూడకండి, అది అహంకారం మనలోనికి రావడానికి కారణం అవుతాయి. అప్పుడు ఆకాశం వైపు కళ్ళు ఎత్తాడంట. ఎత్తినప్పుడు అండి అతను ఆరాధించాడు. నిజంగా మనం కూడా ఇలా ఎప్పుడు ఆరాధన చేస్తుండం. ఆయన స్వరక్తంతో కొనబడిన వాళ్ళం, ఆయన ప్రేమను రుచించిన వాళ్ళం, ఆయన రక్తాల్లో పాలు పంపులు పొందిన వాళ్ళం, ఆయన మరణ పునరుద్ధానాల్లో పాలుందిన మనం కూడా ఇలా ఆరాధన చేస్తుండం. ఎలా ఆరాధన చేశాడో చూడండి. అసలు చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి, ఏమండి ఎవరు నేర్పారు తనకి, ఎవరు నేర్పారు తనకి? పతనం, శిక్ష దేవుడెవరో నేర్పుతుంది. గర్వానికి వచ్చేటువంటి శిక్ష ఆ వ్యక్తి అంతరంగంలో దేవుని గురించినటువంటి స్పృహ తీసుకుని వస్తుంది. దేవుణ్ణి గణపరిచాడు, స్తుతించాడు. ఇంకా ఏముందో చూడండి. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకును, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నాయి. తన రాజ్యం ఎంతకాలం ఉంది? ఈ అడవిలో ఉన్నంతకాలం రాజ్యం ఏమైంది? నా పట్టణం అన్నాడుగా, నేను కట్టిన పట్టణం అన్నాడుగా, ఇది నా రాజ్యం అన్నాడుగా. ఆ ప్రజలు ఎందుకు తరివేశారు? ఏ వ్యక్తి గర్విష్టి అయి దేవునికి విరోధి అవుతాడో ఆ వ్యక్తిని ప్రజలు దూరం బయటకు తరివేసే ప్రమాదం ఎప్పుడు ఉంది. ఇంకా చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఏం గుర్తించాడు? వీఆర్ నథింగ్ బిఫోర్ యు లార్డ్. ఎనీబడి ఈజ్ నథింగ్. ఎవడైనా సరే కేవలం ఒట్టివాడు దేవుని ఎదుట. దేవునితో పోల్చుకుంటే మనం ఏమాత్రం లేని వాళ్ళమే. ఇది రాజైనా రాయి అయినా, అధిపతి అయినా అనాథైనా, జ్ఞాని అయినా తెలితక్కువాడైనా, పండితుడైనా పామరుడైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఎవడైనా దేవుని దృష్టికి లెక్కకు రాని వాళ్ళే. దేన్ని బట్టి లెక్క? మనం మొన్న భలే అద్భుతమైన ఇన్సిడెంట్ అది.
పిల్లోడు బిడ్డ పుట్టాడు. సరిగ్గా ఇల్లంతా సంతోషంగా ఉంది. ఆ టైంలో ఆస్తిని గురించినట్టు వివాదం వచ్చింది. ఆ పిల్లోడు యొక్క ఫోటో వచ్చింది ఇతని దగ్గరికి. ఇతను ఇలా చూసి అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. వెంటనే వివాదపడబోతున్న తండ్రికి ఫోన్ చేసి, నానా, ఇప్పుడు నీకు మనవడు పుట్టాడు కదా, వాడు ఏం తెచ్చాడో చెప్పు అన్నాడంట. పుట్టిన బిడ్డ వాడు ఏం తెచ్చాడో చెప్పు, రేపు వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్తాడో చెప్పు నాన్న అన్నాడు. బా, వండర్ఫుల్ రియలైజేషన్. వచ్చేటప్పుడు ఏం తేం, వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం. మధ్యలో మన బ్రతుకు దేవునికి అవమానం, మధ్యలో మన అహంకారం, మన గర్వం మనలో ప్రభువుని చూపించకపోవడానికి గల కారణం. నెబుకద్నెజరు గుర్తించిన అత్యున్నతమైన సంగతి ఏమిటంటే, ఆ పక్షిరాజు ఈకల వంటి ఈకలే ఉన్నాయి, గోళ్ళు పక్షిరాజు గోళ్ళలాగానే ఉన్నాయి. మృగాల మధ్యన గడ్డి మేస్తున్నవాడు కళ్ళు పైకెత్తాడు. ఎత్తి, అయ్యా, నీ దృష్టికి మేమంతా ఎన్నిక రాని వాళ్ళమేనయ్యా. నువ్వొక్కడవే ఉన్నవాడివి, నువ్వొక్కడవే గనుడివి, నువ్వొక్కడవే స్తోత్రార్హుడివి, నువ్వొక్కడవే మహిమా ప్రభావాలకు అర్హుడివయ్యా అన్నాడు. అంటూ పరలోక సేనయడలను భూనివాసుడెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఏమన్నాడు ఆయన? నా ఆలోచన జరగదు, నీ ఆలోచన జరుగుతుంది. నా ఇష్టం జరగదు, నీ ఇష్టం జరుగుతుంది. నీ ఇష్టాన్ని నువ్వు ఎంతకాలం జరిగించుకో చూద్దా. ప్రస్తుతానికి ఉంది, డబ్బులు ఉన్నాయి, నీ మాట వింటారు. అధికారం ఉంది, నీ మాట వింటారు. రేపు మంచాన్ని పడతావు, చూసే దిక్కుండదు. అది వెంకటరత్నానికైనా ఉండదు, మరి ఎవరికైనా ఉండదు. ఎవడో చూడ్డో, ఆశ్చర్యం పడక్కర్లా. పిల్లల దారిని పిల్లలు ఉంటారు, వాళ్ళ సంసారాలు వాళ్ళవి, చూసేది ఎవరుంటారు? రాజుకైనా అంతే. కోట్లు సంపాదించిన వాడి పరిస్థితి అదే. ఈ సంగతి మర్చిపోయి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం కదా, మనం అధికారాన్ని చెలాయించగలుగుతున్నాం కదా, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాను కదా అనుకుంటాం. కానీ ఆయన చిత్తం మాత్రమే శాశ్వతమైందనే స్పృహలోనికి రానివాడు గర్విష్టి అంతే. గర్వాన్ని విడిచిపెట్టినవాడు దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడతాడు. ఏమన్నాడు చూడండి. ఆ తర్వాత ఆయన చేయి పట్టుకొని, విన్నావా? అయ్యా, నేను నీకు చెప్పడానికి, నువ్వెందుకిట చేసావని అడగటానికి ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, నేను అర్హుడిని కాదు. నువ్వేం చేసినా అది రైట్, గర్వంతో నేనేం చేసినా అది రాంగే. ఎప్పుడు ఇది వచ్చిందో నాకు ఒక ఆశ్చర్యమైన సంగతి కనపడింది. చూపిస్తాను. ఆశ్చర్యం అని ముందు అనిపిస్తుంది, తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, 4వ అధ్యాయం 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింద అధిపతులను. ఆగండి, ఎక్కడికి వచ్చారు? దేశంలో ఏ పరిస్థితి ఏర్పడిందో తెలియదు, వాళ్ళకి ఆలోచన అందట్లా. ఇప్పుడు ఏం చేయాలో తొయిట్లా. ఎవరికి? మంత్రులకి, అధిపతులకి. ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు? లెటస్ గో టు నెబుకద్నెజర్ అనుకున్నారు. వాళ్ళే బయలుదేరి వచ్చారుగా. దేవుడేమి ఇచ్చేటప్పటికి? తీసేసిన వాడు ఆయన, తిరిగి ఇచ్చేవాడు కూడా ఆయనే. మేధావులకు ఆలోచన తొయలేదు, పరాక్రమశాలులకు ఆలోచన తొయలేదు. వాళ్ళు బయలుదేరి నెబుకద్నెజర్ దగ్గరికి రావడానికి కారకుడు ఎవరు? గాడ్ అలోన్. ఎవరు తరిమారో వాళ్ళ దగ్గరికే మరలా దేవుడు ఆలోచనకు తీసుకుని రాగలిగిన వాడు, గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు.
God is such. His actions are perfect. His actions are complete. ఆయన జ్ఞానం కలిగిన వాడంతే, సమస్తం చేయడానికి సమర్థుడు. నిజానికి తల వంచి ఆయనకు ఆరాధించుకుంటూ ఎలా ఉంటాం? పరిస్థితులు ఎలా ఉన్నా గర్వించడానికి ఏముంది చెప్పండి? గర్వం ఎంత త్వరగా వస్తుందో మన ఊహ కందదు అసలు. నేను ఒక మాట అంటాను, మనిషి స్పాంజి లాంటివాడు. మనిషి స్పాంజి లాంటివాడు. స్పాంజికున్న లక్షణం ఏంటి? అది నీరా, అది నూనె, లేకపోతే తీసేసిన పాడైన ఆయిల్, దానికి ఏమన్నా తెలుసా? ఏం చేస్తుంది? అన్నిటినీ స్వీకరిస్తుంది అంతే. మ్యాన్ ఈజ్ సచ్. దేన్నైనా సరే దగ్గరికి వచ్చి ఆక్రమించుకోవడానికి పూర్తి అవకాశం. అన్నీ చిలులే. మట్టికున్న లక్షణమే అది. మనం మట్టి అనే సంగతి మర్చిపోతాం. అర్థం ముందు అంతసేపు ఎందుకుంటాం? లేకపోతే డైరీలో అలా ఎందుకు రాసుకుంటాం మన గురించి మనం? ఇందాకనగా ఆటోబయోగ్రఫీ అని, ఆరాధన కూడా ఆటోబయోగ్రఫీ. నిజంగానేనయ్యా, మన ఆటోబయోగ్రఫీ మనం చెప్తుంటాం దేవునికి. నవ్వొచ్చింది ఇందాక రాజేష్ మాట్లాడుతున్నప్పుడు. అంటే ఆటోబయోగ్రఫికల్ వర్షిప్ ఉందన్నమాట ఒకటి. ఎస్ ట్రూ. గర్వం విడిచాడు. వాళ్ళందరూ ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు? ఎవరిని తరిమారో వారిని వెతుక్కుంటూ వచ్చారు. దేవుడు ఎవరు చెప్పండి? సమర్థుడు. నేను ఇలా రాసుకున్నాను. ఏమని రాసుకున్నాను చెప్తాను, చదివి వినిపిస్తాను మీకు. అడుగడుగున నా ప్రభు జీవితం, అడుగడుగున నా ప్రభు జీవితం అపవాది అహంకారాన్ని అణగదొక్కింది. మానవుడిగా భూమి మీదకి రావడం, దీనుడిగా వచ్చాడు ఆయన. నేను అని చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన భూమి మీదకి దీనుడిగా రావడం ఎందుకు అంటే, అడుగు వేసిన ప్రతి అడుగున అణగదొక్కింది అపవాది గర్వాన్ని. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, కోపంలో కానీ, ప్రేమలో కానీ, కనికరంలో కానీ వేసిన ప్రతి అడుగు అపవాది యొక్క గర్వాన్ని అణగదొక్కినటువంటి ప్రియుడు నా ప్రియరక్షకుడు. ప్రతి అడుగు కింద అపవాది గర్వం అణపబడింది. ప్రతి అడుగు కింద 33.5 సంవత్సరాలు నడిచిన ప్రతి అడుగు, పలికిన ప్రతి పదం, ప్రతి ఎమోషన్, ప్రతి సంబంధం, ప్రతిదీ అపవాది గర్వాన్ని అణిచిందంతే. గర్వానికి మూలం వాడు. మనం వాడిని ఎప్పుడో ఆహ్వానించుంటాం. ఇక్కడికి వచ్చి, అయ్యా నీ శరీరంలో నాకు పాలుందయ్యా అంటాం. నీ రక్తంలో నేను పాలు పువ్వులు పొందడానికి తగిన వాడినయ్యా అంటాం. అహంకారికి ఆయనకి ఏం పొత్తు? గర్విష్టికి ఇందులో పాలు పువ్వులు పొందడానికి అవకాశం ఎక్కడ? వానితో నాకెట్టి సంబంధం లేదన్న పలుకు వాని గర్వాన్ని అధపాతాళలోకానికి అప్పుడే తొక్కేసింది. గెత్సేమనేలో ఈ పదం పలికాడు, వానితో నాకెట్టి సంబంధం లేదని. అప్పుడే వాడిని అధపాతాళాన్ని తొక్కేసాడు. రేపు ఎప్పుడు సంఖ్యలు గట్టి పారేయటం కాదు. ఈ దేహాన్ని, మానవ దేహాన్ని ధరించిన ఆయన ఈ దేహంలో ఉన్నప్పుడే వాడిని గెలిచాడు. గెలవడం కాదు, అదే స్వభావాన్ని మనకిచ్చి గెలిపించగలిగిన సమర్థుడుగా ఆయన మారాడు. అందుకనే రోమపత్రికలో రాస్తాడు, 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఆయన వల్ల మనకు దక్కిన అద్భుతమైన సంగతి ఏమిటంటే, పాప మరణ నియమాల మీద జయం.
పాపానికి మరణానికి మూలమేది? వాడేగా. వాడు అహంకారమేగా. వాడు మనిషిలోకి చొప్పించింది ఏది చెప్పండి? జీవపు డంబమేగా. జీవపు డంబం అంటే మూర్తీభవించిన గర్వం అని అర్థం. గర్వం యొక్క సంపూర్ణమైన రూపం ఏమిటంటే సెల్ఫ్ ప్రైడ్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. దాన్ని గెలవడానికి ఆత్మనియమాన్ని మనకు అనుగ్రహించిన వాడు ఆయన. గర్వం రావడానికి మరి ఒక రెండు కారణాలు, ఒక కారణం చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. నలభై 49వ వచనం. దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి. గుర్తుంచుకోండి, ఆహార సమృద్ధి, నిర్విచారం, సుఖస్థితి, ఈ మూడు గర్వానికి మూలమవుతాయి. మన చేతికి అందుతున్న ప్రతి మెతుకు, మన నోటికి వస్తున్న ప్రతి మెతుకు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్ని కోట్ల వేళ్ళు భూమిలోకి దిగితే ఆ వరి పండిందో, ఎందరి వెన్నెముకలు వంగితే భూమికి సమాంతరంగా, ఎందరి అక్కలు, చెల్లెళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు నేల మీదకి ఇలా వంగారు. వాళ్ళ వెన్నెముక ఏమొచ్చింది? నొప్పి. వాళ్ళ వేళ్ళు దిగాయి. ఇంత దిగితే అది మొలిచింది. ఇంత జరిగితే వ్యవసాయదారుడు తన ప్రాణం పెట్టి దాన్ని పెంచితే అది పెరిగింది. కోయడానికి ఎంత అయింది? నూర్చడానికి ఎంత అయింది? కాయడానికి ఎంత అయింది? తేవడానికి ఎంత అయింది? తినేటప్పుడు ఆ మెతుకు యొక్క మన విలువ తెలియక, నా ఇంట్లో ఇప్పుడు 10 బస్తాలు బియ్యం ఉందో పర్లేదు అనుకుంటాం అంతే. మాకు సమృద్ధికేం తక్కువ లేదు బ్రదర్. మా ఇంట్లో ఒక 25 కేజీలు కందిపప్పు ఉంది, 4 బస్తాలు బియ్యం ఉన్నాయి, ఓ డబ్బా నూనె ఉంది. ఇవన్నీ దేనికి కారణం అవుతాయి? నాకు ఎవరూ అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సమృద్ధి అహంకారానికి కారణం అవుద్ది. నిర్విచారం, ఏ విచారం లేదు నాకు. ఏముంది? నేను ఏమనుకుంటే అది జరుగుద్ది. నేనేం చేసినా ఆవిడ ఏమనడవు. సుఖ స్థితి, ఈ మూడు గర్వానికి ఎప్పుడు ఆజ్యం పోస్తూనే ఉంటాయి. ముందు గర్వం ఉంటుంది, వెనకాల ఈ మూడు ఉంటాయి. ఇవెప్పుడు అందులోకి ఆజ్యం పోస్తూనే ఉంటాయి. గర్వాన్ని తగ్గనేయవు. ఒకరోజు ఉన్న డబ్బులన్నీ అయిపోవాలి. ఒక రోజున విచారాలన్నీ వచ్చి మీదపడాలి. సుఖానికి బదులు దుఃఖం రావాలి. అప్పుడు అర్థమవుద్ది నువ్వేంటో నేనేంటో. అప్పుడు అహంకారానికి బీటలు వారుతాయి. గర్వం కుప్పకూలిపోద్ది. జాగ్రత్త. బ్రతికున్నంత వరకు ఆయన కృపచొప్పున బ్రతుకుతున్నాం మనం అంతే. ఇవాళ నరులారా తిరిగి రండి అని ఒక మాట అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడ ఉండం మనం. బ్యాంకుల్లో దాచిన డబ్బులు ఏమవుతాయో మరి, చీర మడతలో పెట్టిన డబ్బులు ఏమైపోతాయో మరి, కొడుకు కోసం కూతురు కోసం దాచిపెట్టిన బంగారం అంతా ఏమైపోద్దో మరి.
మా పిల్లలకి నేను బాగా సంపాదించానండి, ఆ తర్వాత కొట్టుకు చస్తారండి వాళ్ళు. గర్వం అంతే. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాక మోషే మామగారు ఎదురొచ్చాడు. ఎదురొచ్చిన వాడు ఓ అద్భుతమైన స్టేట్మెంట్ చెప్పాడు. చూడండి మీరు, నిర్గమాకాండం 18వ అధ్యాయం. పదకొండవ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు ఇత్రో. ఎర్ర సముద్రంలో ఐగుప్తు గర్వం కనుమరుగైపోయింది. ఐగుప్తు అహంకారాన్ని, రథాలను, సైన్యాన్ని ముంచివేయడానికి ఎంత టైం పట్టింది? ఆ గడియలోనే నెబుకద్నెజరు, ఆ క్షణంలోనే ఐగుప్తు సైన్యం, ఆ గడియలోనే హేరోదు. ఆ గడియ అహంకరించే వారికి అంత దూరంగా ఏం లేదేమో. ఈరోజైనా అడుగుదాం, అయ్యా నాలో అహంకారం ఉంది, నేను నా తల్లిని ప్రేమించినట్టు నా అత్తను ప్రేమించలేను, నా అత్తలో నాకు లోపాలే కనపడతాయి, నా తండ్రిని ప్రేమించినట్టు నేను మా మామను ప్రేమించలేను, మా మామలో నాకు లోపాలే కనపడతాయి, నేను మా అన్నని ప్రేమించినట్టుగా నా భార్య యొక్క అన్నదమ్ములను ప్రేమించలేను, వాళ్ళలో నాకు లోపాలే కనపడతాయి. దీనంతటికీ కారణం నాలో ఉన్న గర్వం అని ఒప్పుకుంటున్నాను నేను. వాళ్ళు ఎవరైనా నువ్వు ప్రేమించినట్టు నేను ప్రేమించలేకపోతున్నాను. క్రీస్తు యేసును కలిగిన మనసు నాలో లేదు అంటే నాలోనికి గర్వం, అహంకారం అడుగుపెట్టాయని అర్థం. ఈ పరిస్థితిలో నేనున్నాను. ఈ పరిస్థితిలో నేను నా కోసం సిలువలో నువ్వు ప్రాణం పెట్టావని అంగీకరించాను, నీ ఆత్మచేత ఒప్పించగా ఒప్పుకున్నాను, కృప చొప్పున రక్షించబడ్డాను. కృపను ఆధారం చేసుకుని పాపంలో నేను నిలిచి ఉంటే నేను అతి కొద్ది కాలంలోనే నష్టానికి గురి కాబోతున్నాను నాకు అర్థమైంది. నా కళ్ళ ముందు కనపడుతున్నారు వరుసగా ఐగుప్తీయులు, నెబుకద్నెజరు, హిజ్కియా, హేరోదు, వీళ్ళందరూ కనపడ్డారు. విడిచి మళ్ళీ బయటకు వచ్చినటువంటి నెబుకద్నెజరు కనపడ్డాడు, హిజ్కియా కనపడ్డాడు. విడవకుండా నాశనం అయిపోయిన ఐగుప్తీయులు కనపడ్డారు, హేరోదు కనపడ్డాడు. ప్రవ్వా, నేను నీకు ఇష్టునిగా ఉండడానికి నా అంతరంగాన్ని నీ పాదాల దగ్గర పరుస్తున్నాను, క్షమించుమని నా పాపాల విషయమే, నా అహంకార విషయమే నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా. మీరన్నారు, నీ సిలువనెత్తుకొని నా కాడినెత్తుకొని నా వద్ద నేర్చుకోమని. ఇప్పటి వరకు వాక్యాన్ని నా కళ్ళ ముందుకు తెచ్చారు. నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, తల వంచుతున్నాను, నన్ను అంగీకరించు అని ఆయన పాదాల దగ్గరికి ఎడదాం, మోకరిద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. మహిమను, ఘనతను, ప్రభావాన్ని నీకే ఆరోపిస్తున్నాను నాయన, స్వీకరించండి. కేవలం ఒట్టివాడు రాత్రి 12 గంటల వరకు విలవిలాడాను. ఆ సమయంలో ఎమ్మిగనూరులో ఉన్న తమ్ముడితో మాట్లాడడానికి కృపనిచ్చారు. అక్కడి నుంచి నా భావాలకు 2 తలంపులను మీరు అందజేశారు.
నిన్ను మహింపరుస్తున్నాను, నిన్ను ఘనపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రోత్సహించే దేవుడు అని, కనికరం చూపించే దేవుడు అని, స్ఫూర్తినిచ్చే దేవుడు అని, విరక్కొట్టే దేవుడు అని, సరిచేసే దేవుడు అని, పరిష్కరించే దేవుడు అని, గర్వాన్ని అనపడానికి శక్తిమంతుడు అని, మనుషుల చేత మమ్మల్ని తరిమి వేయగలిగిన బలాఢ్యుడు అని ఒప్పుకుంటున్నాను. మరలా మాకు బుద్ధి వచ్చిన తరువాత హక్కును చేర్చుకునేవాడు అని, మా అవసరతకు తరిమిన వారినే తీసుకుని వచ్చే దేవుడు అని ఆరాధిస్తూ యోగ్యమైన రీతిలో పాల్పొందులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.